బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి బండారి లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ నేత పరమేశ్వరరెడ్డి పైన ఆయన విజయం సాధించారు. సో మరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి వచ్చినటువంటి మెజారిటీ అండ్ ఓటింగ్ షేర్ మనం చూస్తున్నాం. ఆయన ఎంత ఓట్ల మెజారిటీతో గెలిచారంటే 49,030 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అండ్ ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారు అంటే 48.34% ఓటింగ్ షేర్ రాబట్టగలిగారు బండారి లక్ష్మారెడ్డి. మరి ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డికి జనాదరణ ఎట్లా ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, ఆయన పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, జనం ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఏంటి, బిగ్ టీవీ సర్వేలో ఏం తేలిందో మనం డీటెయిల్గా చూద్దాం. ఇక బండారి లక్ష్మారెడ్డి అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ జరిగింది 55 రోజులు అయితే ఆయన హాజరైంది 49 రోజులు, అంటే 6 రోజులు ఆయన అసెంబ్లీకి అబ్సెంట్ అయ్యారు. ఇక బండారి లక్ష్మారెడ్డి గురించి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో చూద్దాం. ప్లస్ పాయింట్స్ 41.19 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి, ప్రజలకు అందుబాటులో ఉంటారు అనేటువంటి పేరుంది. తర్వాత తన సొంత ట్రస్ట్ తోటి పేదలకు సహాయ సహకారాలు ఏమైనా సహాయ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉంటారు అన్నటువంటి ప్లస్ పాయింట్ కనిపించింది. నెక్స్ట్, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తుంటారు, ఎమ్మెల్యేకు క్యాడర్ నుంచి కూడా మంచి సపోర్ట్గానే ఉన్నారు. అలాగే చిలుకా నగర్లో 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్, నాచారంలో పెద్దనాల వంతెన పనులు, ఆ వంతెన పనులు జరగడం అది కంప్లీట్ అయితే చాలా వరకు రవాణా సౌకర్యం అనేది ఆ ప్రాంతంలో మెరుగుపడుతుంటుంది. 94 లక్షలతో నిర్మాణంలో నాలా పనులు సాగుతున్నాయి. ఉప్పల్ డిగ్రీ కాలేజీకి భూమి కేటాయింపు కూడా జరిగింది, తద్వారా అక్కడ డిగ్రీ కాలేజ్ వస్తే విద్యార్థులకి మరింతగా సౌకర్యవంతంగా ఉంటుంది. నెక్స్ట్, పాత మల్లాపూర్లో రోడ్లు డ్రైనేజీలు అవన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. తర్వాత ఏఎస్ రావు నగర్లో కమ్యూనిటీ హాల్ ఒకటి, ఉప్పల్ రామంతపూర్ డ్రైనేజీ పనులు కూడా ముందుకు సాగుతున్నాయి. సో ఉప్పల్ రామంతపూర్ అనేది చాలా బిజీగా ఉన్నటువంటి ఏరియా అదంతా. సో అక్కడ వర్షం పడ్డప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది, కొన్ని ఇష్యూస్లో అక్కడ డ్రైనేజీ కొంతవరకు లీకేజ్ కావడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సో ఆ డ్రైనేజీ పనులు చాలా వేగవంతంగా కంప్లీట్ చేసే ప్రయత్నం జరగడం కూడా ప్లస్ పాయింట్గా కనిపించింది. మైనస్ పాయింట్స్ ఏంటి, బండారి లక్ష్మారెడ్డికి సంబంధించి ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? దగ్గర నేతలు దూరం అవుతున్నారు, మరి కారణాలన్నీ కూడా రకరకాల కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా కారణాలు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని చాలామంది అక్కడ వీడారు, హంగు ఆర్భాటాలకే పరిమితము అవుతున్నారు లక్ష్మారెడ్డి అనేటువంటి వాదన అక్కడ వినిపిస్తూ ఉంది. నెక్స్ట్, రాగిడి లక్ష్మారెడ్డితో కోల్డ్ వార్ వ్యవహారం. అక్కడ లక్ష్మారెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ లీడర్, సో గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఆ రాగిడి లక్ష్మారెడ్డితోటి ఈ బండారి లక్ష్మారెడ్డికి కొంత కోల్డ్ వార్ ఉంది అనేటువంటి ఒక వ్యవహారం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇద్దరికి క్యాడర్ గ్రూపులు వేరువేరుగా ఉన్నాయి. సో తర్వాత ఉప్పల్ వైపు ఉన్నటువంటి క్యాడర్ పైన పట్టింపు లేదన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. జనం కలిసేందుకు కూడా సరైన చోటు కూడా లేదు అనేది కూడా మైనస్ పాయింట్గా కనిపించింది. నెక్స్ట్, కాపురాలో ఎమ్మెల్యే ఉండే చోటికి వెళ్ళడంలో జనానికి ఇబ్బందులు వస్తున్నాయి. తర్వాత భూ వివాదాల్లో తలదూరుస్తారన్నటువంటి అపవాదు కూడా కొంతవరకు ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో ప్లస్ పాయింట్స్ అంటే చూసాం, మైనస్ పాయింట్స్ అంటే చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నుంచి కోరుకునేది ఏంటి? ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ క్యారిడర్ అనేది పూర్తి చేయాలి. అది ఎప్పటి నుంచో నానుతుంది, అది దాదాపుగా 8 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది, అది ఇంతవరకు ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి. సో అది 8 కిలోమీటర్లు ఉంటుంది, అది కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉప్పల్ బాగాయతులు అక్రమ నిర్మాణాలు తొలగించాలి. తర్వాత మూసీ సమీపంలో అనుమతి లేకుండా అనధికార షెడ్లు చాలా చోట్ల వెలుస్తున్నటువంటి పరిస్థితి, అవి అట్లా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలి. నెక్స్ట్, చెరువుల చుట్టూ పార్కులు ఏర్పాటు చేయాలి, తద్వారా అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనేది పెంచినట్లు అవుతుంది. అలాగే కాలనీలో డ్రైనేజీని సెట్ చేయాలి. ఎన్ఎఫ్సి మల్లాపూర్ ఫ్లైఓవర్ త్వరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూమి కేటాయించాలి. కాప్రా డివిజన్ రోడ్లు బాగు చేయాలి, తాగునీటి సమస్య తీర్చాలి. నెక్స్ట్, పెండింగ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పూర్తిగా కేటాయించాలి. నిర్మాణాలు ఎక్కడెక్కడ జరిగినాయో గుర్తించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఆ ఇండ్లు కేటాయించాలని కోరుకుంటున్నారు. తర్వాత చెరువుల్ని బాగు చేసి రక్షించాలని కూడా జనం కోరుకుంటున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం కూడా ఏం కోరుకుంటున్నారు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలను చూసాము. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో
బండారి లక్ష్మారెడ్డికి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ చూసినాం. స్కోర్ అనుకూలం 51%, వ్యతిరేకం 21%, తటస్థం 28%. సో ఈ సమయానికి అనుకూలత చాలా మెరుగ్గానే కనబడుతుంది, 51%. తటస్థం కూడా 28% ఉంది. సో ఈ తటస్థాన్ని, వ్యతిరేకతను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు చాలా వరకు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇంకా మరింతగా అభివృద్ధి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ డ్రైనేజీ సమస్యలు కొన్ని ఉన్నాయి, ఆ డ్రైనేజీ సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మరింత అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజలకు చేరువ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు, తటస్థాన్ని తగ్గించుకోవచ్చు. అవన్నీ కూడా అనుకూలంగా మార్చుకొని దాన్ని మరింతగా రాబోయే రోజుల్లో పెంచుకోవచ్చు. బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 51%.